సంభ్రాలించ విరాలించ విష్ణు యాదవం గృహే లక్ష్మీ రాశ్యస్యాః ముఖే నయామాదయం మృదావదే జై శ్యామలమ్మ తల్లియే నమః. మే నెల 18, 19, 20 తారీఖుల్లో శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం పండుగ జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ 15 సంవత్సరాలైంది పండుగ, ఇప్పటికైనా పండుగ తీసుకొచ్చారు అని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం సిరిమాను చెట్టును ఊరేగింపుగా ఇక్కడ మన జూనియర్ కాలేజీ దగ్గర ప్రారంభించి సామలమ్మ గుడి నుంచి శివాజీ బొమ్మ జంక్షను, అదేవిధంగా బోసిబొమ్మ జంక్షను, డబ్బి వీధి, పెదకోమటపేట, కోటదుర్గ గుడి దగ్గర నుంచి వెంకటేశ్వర డైలక్స్ మెయిన్ రోడ్డు మరలా శివాజీ బొమ్మ బోసిబొమ్మకి వచ్చి నాయుడు వారు ఆనవాయితీ ప్రకారము అల్లు వీధి నాయుడు వీధి రామ్మని దగ్గర సిరిమానుని ఉంచుతాము. ఆ సిరిమానుని ఏ రకంగా రూపకల్పన చేయాలి, దానికి తగ్గట్టు శిల్పులు, దానికి తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి కార్పెంటర్లు అందరినీ ఏర్పాటు చేశాము. 1, 3వ తారీఖుని మనం దానికి కూడా అంకురార్పణ కొబ్బరికాయ కొట్టి అంకురార్పణ చేస్తాము. సాలూరులో ఉన్నటువంటి శ్యామలాంబ భక్తులు అందరూ కూడా సహకరించి అమ్మవారి దాకా కరుణా కటాక్షకాలు పొందాలని, ఇప్పుడు సిరిమాను తిరిగేటప్పుడు అందరూ కూడా పసుపు కుంకుమలో మొర్రాటలు ఇచ్చి మొక్కుబడులు తీర్చుకొని విజయవంతం చేయాలని సాలూరు పుర ప్రజలందరికీ ఆ గ్రామ దేవత అనుగ్రహం కలుగుతుందని ఈ మూలంగా తెలియజేసుకుంటున్నాం. నేను సాలూరు ఈ శ్యామలమ్మ గుడికి అనువంశ ధర్మకర్తని విక్రమచంద్ర సన్యాసరాజు అందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు సిరిమాను ఉత్సవం జరుగుతుంది. మొన్న 11వ తారీఖున చెట్టుకి ఉపవాసం చెప్పాము, 21వ తారీఖున దానికి చేసాము, కింద పడేటట్టు చేసాం. అది ఈరోజు డబ్బి వీధి వాళ్ళు వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగాను శ్యామలమ్మ గుడి మీదుగాను పోసుబొమ్మ నుంచి అలాగే డబ్బి వీధి నుంచి మా కోట బుర్జు నుంచి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అక్కడ నుంచి మెయిన్ నుంచి గొల్ల వీధి నుంచి తిన్నగా వచ్చి మళ్ళీ బోసుబొమ్మకు వచ్చి మళ్ళీ అక్కడ శివాజీ బొమ్మ దగ్గర వచ్చి మళ్ళీ కిందకి దిగి అల్లు వారి ఇంటికి దగ్గర ఈ సిరిమాను అప్పచెప్పడానికి వాళ్ళ నియమం. ఆ నియమం ప్రకారంగాను ఇది ఈరోజు జరుగుతుంది. అని ఏంటంటే మేలోని 18, 19, 20 ఈ 3 తారీఖులోని సిరిమాను ఉత్సవం జరుగుతుంది. ఈ సిరిమానే అది అక్కడ జన్నివాడు ఎక్కి అతను కూడా వంశపారంపర్యంగా వస్తున్న జన్నివాడే, అందరూ వంశపారంపర్యం వస్తున్న వారు కాబట్టి ఈ పండుగ అలా జరుగుతూనే ఉంది. ఆ నియమ నిష్టమే జరుగుతుంది. అంచేత ఈ సిరిమానే ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఉత్సవంగా తీసుకెళ్తున్నారు. మనం